ఈ లోకంలో ప్రతి మనిషి కూడా దేవుడు మార్గం నడుస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు దేవుడు మార్గంలోంచి జారిపోతూ ఉంటారు. ఎంతకాలం మనం దేవుడి మార్గంలో ఉండాలి అని ఆలోచిస్తే జీవితకాలం అంతా కూడా దేవుడి మార్గంలో ఉండాలి. ఏ రోజైతే దేవుడి మార్గాన్ని విడిచిపెట్టి జారిపోతూ ఉంటామో తెలియని ఎన్నో కష్టాలు బాధలు మనిషి జీవితంలో వస్తాయి. ఒకసారి దేవుడు రాయించిన మాట మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం ధ్యానం చేసుకుందాం. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీవు ఆయన విడిచిపెట్టు వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటువి కదా. నీకు నీవే ఈ బాధను కలగజేసుకుంటివి కదా. దేవుడి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన మాట బాగా పరిశీలిస్తూ ఉంటే నీ దేవుడిని యెహోవా నీ కుటుంబం నడిపిస్తున్నప్పుడు, నీ జీవితాన్ని ప్రభువు నడిపిస్తున్నప్పుడు, మనిషిగా నీ చేయి పట్టి తన మాట నడిపించుకుంటూ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే నడిపించే దేవుడి మార్గాన్ని వదులుకుంటామో బైబిల్ అంటుంది నీకు నువ్వే కష్టాలు తెచ్చుకుంటున్నావు, నీకు నువ్వే బాధలు తెచ్చుకుంటున్నావు. ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు నడిపించే మార్గం కష్టంలోకి నడిపించరు, బాధల్లోకి నడిపించరు. తల్లి అన్న ప్రతి మనిషి, తండ్రి అన్న ప్రతి మనిషి కూడా వారి బిడ్డలు నడిపించేటప్పుడు శ్రేష్టమని యోగ్యులుగా మార్చడం నడిపిస్తూ ఉంటారు. నాకంటే గొప్పవారుగా నా బిడ్డలు ఉండాలనిపిస్తూ ఉంటారు. నేను ఈరోజు పారపట్టుకున్న వ్యక్తిగా ఉన్నాను, కానీ నా బిడ్డ ఏసీ గదిలో ఉద్యోగం చేయాలని భావం నడిపిస్తూ ఉంటారు. అంటే వారి జీవితాలు గమనిస్తూ ఉంటే తల్లిదండ్రుల యొక్క నడిపింపు కష్టంగా భావించిన వారు తల్లిదండ్రుల నడిపింపును విడిచిపెట్టి పారిపోతూ ఉంటారు. దేవుడు యొక్క వాక్యం గమనిస్తే మనిషి జీవితాన్ని దేవుడు నడిపిస్తున్నప్పుడు, మన కుటుంబాలు ప్రభువు నడిపిస్తున్నప్పుడు, చక్కని మార్గంలో ప్రభువు నడిపింపు కొనసాగుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాలు దేవుడు మార్గాన్ని విడిచిపెడుతూ ఉంటారు, దేవుడు నడిపించే ఆలోచన విడిచిపెడుతూ ఉంటారు. అందుకు దేవుడు అన్నమాట, ఎవడైతే దేవుడు మార్గం నడిపిస్తుండగా దేవుడు మార్గాన్ని విడిచిపెట్టే వ్యక్తులుగా ఉంటారో ఆ కుటుంబాలు ఏం తెచ్చుకున్నాయంట? బాధలు తెచ్చుకుంటున్నారు, కష్టాలు తెచ్చుకుంటున్నారు. ఏ దేవుడైతే మనిషి జీవితాన్ని నూరేళ్ల పాటు కాపాడగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నాడు, ఏ దేవుడైతే మానవ జీవితానికి అన్ని రకాల ఆదుకునే స్థాయిలో ఉన్నాడు, ఏ దేవుడైతే మట్టి శరీరానికి 100 సంవత్సరాలు ఆరోగ్యం ఇచ్చేవాడిగా ఉన్నాడు, ఏ దేవుడైతే ఏ కీడు రాకుండా కుటుంబాలు భద్రపరిచే స్థానంలో ఉన్నాడో ఆ తండ్రిని చెయ్యి నడిపించేటప్పుడు, ఆయన మార్గం తీసుకెళ్తున్నప్పుడు కష్టంగా భావించి, బాధగా భావించి దేవుని విడిచిపెట్టి లోక మార్గంలో వెళ్ళిపోయిన వారికి ప్రభువు చెప్తున్న మాట, నీకు నువ్వే బాధ తెచ్చుకుంటున్నావు. నిన్ను దేవుడు బాధ పెడతాలా, దేవునికి కష్టాలు పెడతాలా, దేవునికి కన్నీరు పెడతాలా, దేవుడు నీకు బాధల స్థాయిలో పెడతాలా? ఎప్పుడైతే నువ్వు దేవుడు నడిపించే మార్గంలోంచి బయటకు వస్తావో, దేవుడు నడిపించే మార్గాన్ని విడిచిపెడతావో నీకు తెలియకుండా నువ్వు దేన్ని తెచ్చుకుంటున్నావంట? కష్టాలు తెచ్చుకుంటున్నావు. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు పలుకుతున్న మన దేవుడిని యెహోవా మార్గం చక్కగా నడిపిస్తుండగా మార్గాన్ని విసర్జించేవాడు నీకు నువ్వే ఏం తెచ్చుకుంటున్నావు అంటే కష్టాలు తెచ్చుకుంటున్నావు. దేవుడు స్తోత్రం. ప్రతి మనిషి కూడా దేవుడు మార్గాన్ని బ్రతికినంత కాలం నిలుపుకోవాలి. దేవుడు మార్గం ఎప్పుడు కూడా విడిచిపెట్టే వ్యక్తిగా ఉండకూడదు. ఈరోజు చాలా మందికి దేవుడు మార్గం అంటే చాలా కష్టంగా భావిస్తూ ఉంటారు. దేవుడు మనిషి జీవితం పట్టి నడిపిస్తూ ఉంటే చాలా బాధపడిపోతారు. ఎందుకో తెలుసా? ఎప్పుడు కూడా దేవుడు నీతిగా ఉండమంటాడు, ఎప్పుడు కూడా ప్రార్థించే వ్యక్తిగా ఉండమంటాడు, ఎప్పుడు కూడా దేవుడికి భయపడే వ్యక్తిగా బతకమంటాడు, ఎప్పుడు కూడా చెడు చూడొద్దంటాడు, ఎప్పుడు కూడా చెడు సహవాసం చేయొద్దంటాడు. మనిషి అనే పుట్టే కళలు ఉండాలి కదా. దేవుడి స్తోత్రం. ఇలా చెప్తాడు కాబట్టి
లోకాన్ని ప్రేమించి చెడుని ప్రేమించే మనుషులు దేవుడు నడవలేరు, దేవుడు మార్గాలు ఉండలేరు. ఒకవేళ దేవుడు మార్గాలు ఉంటే బాధ నడుస్తూ ఉంటారు, దేవుడు మార్గాలు ఉంటే లోపల దుఃఖపడుతూ ఉంటాం. ఈ లోకంలో తల్లిదండ్రులు కూడా చెడులో ఉండొద్దు నాన్న, లోకంలో ఉండొద్దు నాన్న, రోజులు మంచుగా అంటే వాళ్ళకి ఎలా చెప్పడరా దూరు కొడుతా. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు కూడా నీతి మార్గం బోధిస్తూ ఉంటే, ప్రతిరోజు నీతి మార్గం నేర్పిస్తూ ఉంటే, ప్రతిరోజు ఈ భవిష్యత్తు ఆలోచించిన దేవుడు నీకు హెచ్చరిక చేస్తూ ఉంటే, దేవుడు మార్గంలో ఉంటే కష్టంగా ఉందని, దేవుడు మార్గంలో ఉంటే బాధపడుతున్నామని, దేవుడు మార్గంలో ఉంటే లోకపరమైన ఉల్లాసం ఉండదని, దేవుడు మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు. వారు దీవెన పుట్లో పల్లా ఎగపడ్డారు, కష్టాల పుట్లో పడ్డారు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. లోకసువార్త మన చేతులు ఒకసారి లోకసువార్త మనం తీసినట్లయితే ఒక వాక్యం కనబడుతుంది. ఇక్కడ 15వ అధ్యాయము 11వ వచనం ధ్యానం చేసుకున్నాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశముకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. చాలు, దేవుడు స్తోత్రం. ఒక యజమాని కొడుకులు ఉన్నారు. పెద్దవాడు ఎప్పుడు కూడా తండ్రితోనే ఉండాలని ఆలోచన కలిగి ఉన్నారు. నా తండ్రి వద్ద నాకుంటే ఏ లోటు నాకు ఉండదు. నా తండ్రి చేతుల్లో ఉంటే, చెప్పు చేతుల్లో ఉంటే, నా తండ్రి ధనం కలిగిన వాడు కనుక, ఆస్తి కలిగిన వాడు కనుక, చిటికేతో 100 మంది పనివారు నా కింద స్థాయిని కల్పించాడు కనుక, ఏనాడు నా తండ్రిని విడిచిపెట్టకూడదని తండ్రితోనే ఉండాలని కోరికతో పెద్ద కొడుకు. దేవుడు స్తోత్రం. ఈ చిన్న కొడుకు విషయం గమనిస్తూ ఉంటే లోకం వైపు చూస్తాం. ఎప్పుడు మా నాన్నగారు నాతోనే ఉండమంటాడేంటి, ఎప్పుడు కూడా చెడుకి వెళ్ళొద్దంటాడు, చెడ్డపల్లి వెళ్ళొద్దంటాడు, లోకలు తిరగొద్దంటాడు. నా వయసులో ఎంతో మంది లోకలు ఏం చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అని లోపల బాధపడుతూ, నానా నీటిని ఉండలేను, నా ఆస్తి అంతా నాకు ఇమ్మని ప్రతిరోజు కూడా గొడవడు ఎవరితో, తండ్రితో. దేవుడు స్తోత్రం. దేవుడిగా ఉన్న తండ్రి కొన్నాళ్ళ పాటు ఆస్తిని ఇవ్వాల, చివరికి పగవాడిగా మారి మాటలు పెంచుతూ తండ్రిని శోధించేవాడిగా ఉంటే, ఇష్టం లేకపోయిన దైవజన్మ ఆస్తినంతా కూడా సగం చిన్న కొడుకు ఇచ్చాడు. దేవుడు స్తోత్రం. ఆస్తిని పట్టుకున్నవాడు లోకంలో పరిగెత్తాడు, లోక కార్యాల్లో పరిగెత్తాడు, లోకములో తిరిగాడు, తాగుతున్నాడు. ఇక తండ్రి లేడు కనుక తాగినా గద్దించే మాట్లాడట్లా, తిరిగినా గద్దించే మాట్లాడట్లా, లోకములో ఒళ్ళమ్ముకున్న గద్దించే మాట్లాడట్లా. డబ్బున్నంత కాలం తిరిగి తాగి అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు దాకున్న స్నేహితులంతా డబ్బు అయిపోయిపోయారు. ఒక్క మనిషి కూడా తోడు లేరు, అండగా నిలిచే వ్యక్తులు లేరు. చివరికి తింటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకునే బట్ట లేక అనేక దినములు ఏడుస్తూ, చివరికి ఎవరికి నేను పని చేస్తే అన్నం పడదు అనుకుంటే పందులు కాసడానికి వెళ్ళి, అయ్యయ్యా మీ పందులు కాస్తాను, కాస్త తిండి పెట్టరా అంటే, వాడు పలికిన మన ముందు పందులు కాయు, తర్వాత నీకేం పెడతాను, తిండి. దేవుడు స్తోత్రం. చివరికి ఆకలి తట్టుకోలేక ఆ పందులకు పొట్టేస్తే దైవజనమా, ఆ పొడితనం వెళ్తే పందులన్నీ పొడి తినేసి చివరికి చచ్చిపోయినా. దేవుడు స్తోత్రం. దేవుని విడిచిపెట్టి ప్రతి మంచి జీవితం ఎలాగ తయారవుతుంది. నీ జీవితాన్ని దేవుడు కాపాడి నువ్వు తండ్రితో ఉన్నప్పుడు ఒక్క పూట ఆకలితో లేకుండా పోషించలేదా? దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేవాడిగా మారతా లేదా? నీ కుటుంబాన్ని దేవుడు కడతా లేదా? మంచి మార్గం దేవుడు మార్గం. ఆ మార్గంలో ఉండి దేవుడు మార్గం విడిచిపెట్టకుండా దేవుడు చెప్పే మాట వింటూ నడిచే వ్యక్తిగా ఉంటే జీవిత కాలం అంతా దేవునికి దీవిస్తాం, గొప్ప మేలుతో నింపుతాం, కృపతో నింపుతాడు. ఈరోజు వ్యక్తి జీవితం గమనిస్తే తండ్రి మాటలు బాధగా గుండెల్లో పెట్టుకున్నాడు, తండ్రి చెప్పే నడవడిక బాధగా పెట్టుకున్నాడు. తండ్రి ఎప్పుడు ఎలాగ ఉండమంటాడో నాలాంటి యవనస్తులు ఎంతో మంది లోకించేస్తారు అనుకున్నా. దేవుడు చూపించే మార్గాన్ని అనగా
తండ్రి చూపించే మార్గాన్ని కష్టంగా భావించాడు, తండ్రి చూపించే త్రోవ కష్టంగా భావించాడు. తండ్రిని విడిచిపెట్టి లోక మార్గంలోకి వెళ్ళి ఎంజాయ్ అనుకున్నాడు, కానీ చివరికి పేదవాడిగా మారిపోయాడు, దరిద్రుడిగా మారిపోయాడు, కష్టాల వంటి పరిస్థితులు మిగిలిపోయాడు, తిండి లేని వాడిగా మారిపోయాడు. నా ప్రేమ దైవజనమా, ఈరోజు దేవుడు మార్గం అంటే కష్టంగా భావిస్తున్నావా? దేవుడు మార్గం అంటే ఎవరుంటారో ఈ మార్గం అనుకుంటున్నావా? మన జీవితంలో క్షేమంగా ఉండాలంటే, నష్టాలు కష్టాలు బాధలు చూడకుండా ఉండే వ్యక్తిగా నువ్వు మారాలి అంటే, నీ దేవునికి మార్గం నడిపిస్తున్నప్పుడు నడిపించే దేవుడు చెయ్య నువ్వు బలంగా పట్టుకో. ఎంతకాలం పట్టుకోవాలి దైవజనం అంటే, ఒకటి ఆయన పరలోకి రావాలా, మనమైనా పరలోకి వెళ్ళాలా, అప్పుడు దాకా బలంగా పట్టుకో. దేవుడు దీవిస్తాడు. దేవుడి స్తోత్రం. లోకం వైపు నీవు చూసిన వేళ చెడిపోతావు క్రైస్తవుడా, చెడిపోతావు క్రైస్తవుడా. లోకం వైపు నీవు చూసిన వేళ చెడిపోతావు క్రైస్తవుడా, చెడిపోతావు క్రైస్తవుడా. తండ్రి వద్ద నీవు ఉన్నప్పుడు క్రైస్తవుడా, తండ్రి వద్ద నీవు ఉన్నప్పుడు క్రైస్తవుడా. ఏది కావాలో అడిగిన వేళ నీ తండ్రి చేతిలో నుండి ఇవ్వగా, ఏది కావాలో అడిగిన వేళ నీ తండ్రి చేతిలో నీకు ఇవ్వగా. దేవుడు మార్గాన్ని విడిచిపెట్టి లోకంలోనే సుఖమును కోరి, దేవుడు మార్గాన్ని విడిచిపెట్టి లోకంలోనే సుఖమును కోరి, అపవాది చేతులలో పడి సంతోషమే కోల్పోయి, కష్టాలతో బాధలతో నలిగిపోయావులే, కష్టాలతో బాధలతో నలిగిపోయావులే, నలిగిపోయావులే. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో దేవుడు నడిపిస్తూ ఉన్న అప్పుడప్పుడు దేవుడు మార్గంలో నుంచి లోపం అడిగేంత దేవుడి స్తోత్రం. చిన్న ఆటంకం రాగానే దేవుడు ఉన్న మనిషి టక్క పక్క తిరుగుతాడు, మోర్తాలకి తాళ్ళకి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ తల్లిగా తండ్రిగా నీ మార్గం పెట్టి మంచి చూపిస్తున్నావు కదరా, దేవుడు నీకు మంచి చూపించడు. నీ బిడ్డ కష్టాల్లో నడిపిస్తావు, నువ్వు బాధల్లో ఉండేలాగా మార్గం నడిపిస్తావా? ఎంత మూర్ఖ తల్లి అయినా, ఎంత తాగుబోతు తండ్రి అయినా మంచి మార్గంలో ఉండాలని చెప్తా దేవుడి స్తోత్రం. జగతి పునాది వేయబడి ఉన్న తండ్రి నీ చెయ్యి పట్టి నడిపించే వ్యక్తిగా మారుతున్నప్పుడు కష్టాల్లో దింపుతాడు, మళ్ళీ బాధల్లో దింపుతాడా? కన్నీళ్ళలో ఉండరా అని చెప్పి కన్నీరు నడిపిస్తాడా? లేదు దైవజనమా. దేవుడు ఎప్పుడు కూడా మంచి మార్గం దేవుడు చూపిస్తా. ఆ మార్గాన్ని నమ్ముకుంటే, ఆ మార్గాన్ని వెంబడిస్తే, ఆ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఇష్టంగా మార్చుకుంటే జీవిత కాలం అంతా సుఖపడతావు, జీవిత కాలం అంతా మేలు చూస్తావు. దేనికోసమైతే నువ్వు ఆశపడ్డావో ఆ మార్గంలో ఆశ దేవుడు తీరుస్తా. ఏ కోరిక తండ్రి మార్గంలో కోరుకున్నావో అవన్నీ నీకు ఇస్తాడు. ఏది కావాలన్నా, ఏది కోరుకున్నా, దేనికోసం ఆశపడుతున్న దైవజనమా, దేవుడు మార్గంలో కూడా సంపాదించాలి తప్ప దేవుడు మార్గాన్ని విడిచిపెట్టి లోక మార్గంలోకి వెళ్ళి నేను అలా అవ్వాలనుకుంటే ఎన్నటికీ అవ్వవు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గం నడిపిస్తుండగా విశ్వాసం వల్ల ఏమవుతుందంట, మనమే తెచ్చుకుంటున్నాం బాధలు. దేవుడి స్తోత్రం. ఋతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల దేశములో కరువు కలగగా యూదా
బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. చాలు, దేవుడు స్తోత్రం. దేవుడు వాక్యాన్ని బాగా గమనిస్తే దైవజనమా, న్యాయాధిపతుల కాలములో ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. న్యాయాధిపతుల కాలములో వారి జీవితంలో కరువు వచ్చినప్పుడు ఆ చిన్న సమస్య రాగానే దేవుడు ఉన్న స్థలాన్ని విడిచిపెట్టవచ్చారు, దేవుడు మాటలు విడిచిపెట్టవచ్చారు. ఆ టైంలో వారి జీవితాల్లో సమృద్ధిగా వారి జీవితాలు ఉన్నాయి. కానీ వాక్యాన్ని గమనిస్తూ ఉంటే ఆ దేశంలో కరువు వచ్చిన వెంటనే దేవుడు లేని చోటికి, దేవుడు మాట లేని చోటికి, అనగా మోయాబు అనగా అర్థం ఏంటి? అక్కడ ఆరాధన లేదు, పక్షి విగ్రహారాధన ఉంది. అటువంటి ప్రాంతంలోకి గొప్పవారిగా మారడానికి, గొప్ప స్థితిలోకి రావడానికి దేవుడి స్థలాన్ని విడిచిపెట్టి, ఉన్న ప్రాంతాలు విడిచిపెట్టి, దేవుడు మాటను విడిచిపెట్టి మోయాబు దేశంలో కాపురం ఉండడానికి ఆ కుటుంబం బయలుదేరి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి దైవజనమా, 21వ వచనం ధ్యానం చేసుకుని ఒకసారి. నేను సమృద్ధి గల దానినై వెళ్ళితిని, నేను సమృద్ధి దానిగా వెళ్ళితిని. యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాచేసెను. యెహోవా నన్ను ఏం చేస్తాడు? చాలు, దేవుడి స్తోత్రం. బెత్లెహేములో ఉన్నప్పుడు వారి జీవితాలు సమృద్ధిగా ఉన్నాయి. కొడుకు తనతోనే ఉన్నా, భర్త తనతోనే ఉన్నా. కరువు వచ్చిందంటే ఆ కరువును బట్టి దేవుడి స్థలాన్ని విడిచిపెట్టి, దేవుడు మార్గాన్ని విడిచిపెట్టి, దేవుడు మాటను విడిచిపెట్టి, దేవుడు లేని చోటుకు వెళ్ళి, దేవుడు లేని జనాంగం మధ్యకెళ్ళి కాపురం చేస్తూ దైవజనమ పలుకుతున్న మాట, నేను సమృద్ధిగా మోయాబు దేశానికి వచ్చాను. దేవుడికి ఏం చేశారంట? రిక్తుడిగా చేస్తారు. దేవుడు స్తోత్రం. దేవుడు మాట పట్టి వెళ్ళింది, దేవుడు మాట తీసుకుని వెళ్ళిందా? దేవుడికి చెప్పకుండా, దేవుడు మాట తీసుకోకుండా, దేవుడు మార్గాన్ని విడిచిపెట్టి ఆ దేశానికి వెళ్ళి కొడుకులు పోగొట్టుకొని, భర్తను పోగొట్టుకొని, కష్టాల్లో, బాధల్లో, కన్నీల్లో కూరుకుపోతే ఆమె ఇస్తున్న సాక్ష్యం గమనిస్తే దేవుడు నాకు ఏం చేస్తాడు? అన్యాయం. దేవుడు స్తోత్రం. ఆ కుటుంబానికి ప్రభు అన్యాయం చేయలేదు. దేవుడు మార్గాన్ని విడిచిపెట్టింది కనుక, దేవుడు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టింది కనుక, దేవుడి స్థలాన్ని విడిచిపెట్టింది కనుక తనకు తానుగా తన కుటుంబం ఏం తెచ్చుకుందంట? నష్టం తెచ్చుకుంది. దేవుడు లేని చోటుకెళ్ళి బ్రతకాలని కోరుకుంది. దేవుడు లేని చోటుకెళ్ళి గొప్పవారిగా మారిపోవాలని కోరుకుంది. దేవుళ్ళలోని చోటుకెళ్ళి ఈ కరువులు బయటపడుకుంది. కానీ దేవుడు లేని స్థలములో, దేవుడు చూపించిన మార్గములో దేవుడు విడిచిపెట్టి, దేవుడు ప్రాంతాన్ని విడిచిపెట్టి, దేవుడు మాటను విడిచిపెట్టి, దేవుడు లేని ప్రదేశానికి వెళ్ళి నష్టాలు, కష్టాలు, బాధ తెచ్చుకుంది రూతు. దేవుడు స్తోత్రం. దేవుడు లేని చోటుకి వెళ్ళినా మన జీవితాలు బాగుపడవు. ఒకసారి ఆలోచిస్తావా? బెత్లెహేములో ఉన్నప్పుడు కరువు ఉన్న సమృద్ధిగా ఉంది కదా, కరువు ఉన్న కొడుకులు తనతోనే ఉన్నారు కదా, కరువు ఉన్న తనతోనే ఉన్నారు కదా. చిన్న కరువు వచ్చిందని రూటు మారిపోతావా? ఈ లోకంలో చాలా మంది కూడా దేవుడి మార్గంలో వెళుతూ ఉంటాం. తుమ్ము జ్వరం వచ్చి చాలు అడిపోతాం, ఎక్కడపోతాం? దేవుడు మార్గాన్ని విడిచిపెట్టి, దేవుడు పక్కన పెట్టి, ఏ పెట్టపాడో, ఏ రావులపాడు వెళ్ళి ఏం గడించుకుంటాం? తాను. దేవుడి స్తోత్రం. అందుకే కష్టాలు పెరుగుతూ ఉంటాయి, బాధలు పెరిగిపోతూ ఉంటాయి, కన్నీరు పడుతూ ఉంటే కారణం దేవుడు మార్గాలు విడిచిపెట్టి చిన్న ఆటంకం రాగానే ఆటంకంలో బయటపడాలని దేవుళ్ళలో నుంచి, దేవుడు మార్గంలోంచి ఎక్కడికో నువ్వు వెళ్ళి నీకున్న బలహీనత, నీకున్న బాధ పోగొట్టుకోవడానికి నువ్వు కట్టించుకున్న మార్గాన్ని బట్టి అన్ని కోల్పోతావు. దేవుడి స్తోత్రం. ఈ వ్యక్తి జీవితం కూడా చిన్న కరువు వచ్చింది, సమృద్ధిగా ఉంది, దీవునికరంగా అప్పటికి ఉంది. కరువును బట్టి భయస్తున్న మారి, నమ్మకాన్ని కోల్పోయి, నా తండ్రి కుటుంబాన్ని పోషించలేడమని భయస్తులుగా మారి, చివరికి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడో దేవుని చోటికి వెళ్ళి బతకాలనుకుంది. కష్టాలు పెరిగిపోయి, బాధలు పెరిగిపోయి, కన్నీరు పెరిగిపోయింది, కొడుకును పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది. చివరికి దైవజనమ ఒంటరిగా మిగిలిన. దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
ఒక్కసారి దేవుడి వాక్యం గమనిస్తూ ఉంటే, కష్టాల్లో ఉన్న మనిషి మరలా దేవుడి స్థలంలో వచ్చింది, బాధల్లో ఉన్న మనిషి మరలా దేవుడి స్థలంలోకి వచ్చింది. ఆ స్థలంలోకి వచ్చిన తర్వాత గమనిస్తే దేవజనమా, ఒక్క పూట తిండి కష్టంలో జీవితాలు బోయాజును పరిచయం చేసి, బోయాజు భార్యగా కోడలు నిర్మాణం చేసి, వారి కష్టాలు తొలగించి, వారి బాధలు తొలగించి, 100 మందికి అన్నం పెట్టే స్థాయిలో రూతుని తన అత్తగారి కుటుంబాన్ని దేవుడు అద్భుతంగా మార్చాడు. దేవుడు స్తోత్రం. దేవుడు మార్గంలోంచి బయటికి వెళ్ళినప్పుడు నష్టాలు కష్టాల్లో ఉంది, మళ్ళా కష్టాలు బాధల్లో ఉన్న మనిషి దేవుడు మార్గంలోకి వచ్చినప్పుడు కష్టాలు పోని, బాధలు పోని, కన్నీరు పోని, అప్పులు పోని, జీవితంలో మళ్ళా సుఖం వచ్చింది, సమాధానం వచ్చింది, సంతోషం వచ్చింది. ఆస్తి కలిగిన వాడి జీవితానికి భారీగా మారిపోయింది. ఆ రోజు వాడి జీవితంలో కరువు లేదు, బాధలు లేవు, కష్టాలు లేవు. ఆ ఊర్లో ఆస్తి కలిగిన వ్యక్తి భారీగా మార్చబడిన తర్వాత అత్తగారు సుఖం వచ్చింది, కోడలు సుఖం వచ్చింది, ఫ్యామిలీ అందరూ కూడా దేవుడు మార్గం ఏం పొందుకున్నారంట? సంతోషం. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పుడు దేవుడు మార్గాన్ని విడిచిపెట్టకుండా బలంగా పట్టుకునే వ్యక్తిగా ఉండాలి తప్ప, దేవుడు మార్గాన్ని విడిచి వెళ్ళావంటే నీ జీవితం అపవాది చేతుల్లో పడిపో. అపవాది చేతుల్లో పడిన తర్వాత ఉన్న ఆరోగ్యం దోచుకుంటావు, సంపదను దోచుకుంటావు, కుటుంబ చిచ్చుపెట్టడం మారిపోతూ ఉంటావు, నష్టాల్లో పడతాడు, బాధల్లో పడితే చివరికి నిన్ను లేకుండా సాతాను ప్రయోగం చేస్తాడు. దేవుడి స్తోత్రం. అందుకే ప్రతి మనిషి కూడా నీ చెయ్యి దేవుడు నడిపిస్తున్నప్పుడు దేవుడు మార్గాన్ని వదులుకోకుండా బలముగా పట్టుకున్న వ్యక్తిగా నువ్వు మారి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దేవుడు మార్గాల్లో కష్టాలు నీకు వచ్చడం, బాధలు నీకు వచ్చడం, కన్నీరు నీకు వచ్చదు. కానీ దేవుడు మార్గంలో నా తండ్రి చూపించిన మార్గం నమ్మి నువ్వు బలంగా అడుగులు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటే నీ ముళ్ళన్నీ తొలగిస్తాడు, నీ ఆటంకాలు తొలగిస్తాడు, నీ ఇబ్బంది తొలగిస్తాడు. ఒక తండ్రిగా ఆయన ఉన్నాడు కనుక, కూతురుగా నువ్వు ఉన్నావు కనుక, తండ్రి ఎప్పుడు కూతురు మేలు అడుగుతాడు కనుక మేలైన స్థానంలో దేవుడు మిమ్మల్ని పెడతాడు. దేవుడు స్తోత్రం. నమ్మిన వారు తప్పని కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి దేవజనమా, మనం ఎప్పుడు కూడా దేవుడు మార్గాన్ని ఏ సందర్భంలో కూడా విడవకుండా, దేవుడు మార్గాన్ని కష్టంగా భావించకుండా, దేవుడు మార్గంలో ముందుకెళ్ళిన వ్యక్తిగా ఉంటే జీవిత కాలం అంతా తండ్రి నీకు తోడుగా ఉండి కష్టాలు బాధలు కలగనివ్వకుండా ఆయనను ఆదుకొని ఉన్న స్థితి దేవుడిగా తోడుగా ఉంటారు. కానీ దేవుడు నడిపించే సందర్భంలో దేవుడు మార్గాన్ని విడిచిపెట్టినట్లయితే వెంటనే సాతాను మార్గంలో పడతాం. సాతాను మార్గంలో పడినప్పుడు ఇంకా బాధలు పెరిగితే, ఇంకా కష్టాలు పెరిగితే, ఇంకా జబ్బులు పెరిగితే, ఇంకా ఇబ్బందులు పెరిగితే శివుడికి అనుకుంటూ ఉంటాం, ఈ బతుకు బతికే కంటే హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో సంసోను జీవితం గమనిస్తూ ఉంటే దైవజనమా, సంసోను కొంతకాలం పాటు దేవుడు మార్గంలో ఉన్నా, దేవుడు మార్గంలో ఉన్నప్పుడు ఎప్పుడు సహాయం అందిస్తూనే ఉన్నాడు. దేవుడు శక్తి కలిగిన వాడిగా సంసోను కనబడుతూ ఉన్నా, బలముతో కనబడుతూ ఉన్నా, అనేకమైన ఘనమైన కార్యాలు సంసోను చేశారు. తర్వాత కాలం గమనిస్తూ ఉంటే దేవుడు మార్గాన్ని విడిచిపెట్టి లోకంలో ఉన్న మార్గాన్ని కోరుకున్నాడు. దేవుడు మార్గము కంటే లోక మార్గం సుఖంగా భావించాడు. దేవుడు మార్గాన్ని విడిచిపెట్టిన వెంటనే లోక మార్గంలోకి వెళ్ళాడు. లోక మార్గంలోకి వెళ్ళిన తర్వాత భక్తి జీవితం పోయింది, ప్రార్థనా జీవితం పోయింది, విశ్వాస జీవితం పోయింది, దేవుడి కోసం బ్రతకాలి అని ఆలోచన పోయింది. ఇక జీవితంలో పాపంలో వెళ్ళిపోయాడు, చెడులోకి వెళ్ళిపోయాడు, షటక్రియలో వెళ్ళిపోయాడు. అటువంటి వాడి జీవితం గమనిస్తే దేవుడు మార్గంలో ఉన్నప్పుడు ఎక్కడ అపచయం సంసోను వల్ల, దేవుడు మార్గంలో ఉన్నప్పుడు ఓటమి లేదు. దేవుడు మార్గంలో ఉన్నప్పుడు సంసోను ఓడిపోవడం తెలియదు. దేవుడు మార్గంలో ఉన్నప్పుడు కష్టాలకు ఆస్కారం లేదు. ఎప్పుడైతే సంసోను దేవుడు మార్గంలో నుంచి లోక మార్గం వచ్చాడో శత్రువుల చేతుల్లో పడ్డాడు, పగవారి చేతుల్లో పడ్డాడు, 2 కళ్ళు కూడా పోగొట్టుకున్నాడు. యవన కాలంలో దేవజనమా సరసాల బంధకాలు వెళ్ళిపోయాడు. శివునికి చిన్న వయసులోనే చనిపోయిన వ్యక్తి కనబడు. దేవుడి స్తోత్రం. అంటే ఏ మనిషి అయితే దేవుడు మార్గం విడిచిపెడతాడో వాడికి శ్రమలు వస్తాయి, వాడికి కష్టాలు వస్తాయి, వాడికి బాధలు. అవి దేవుడు పెట్టినవి కాదు,
నీకు నువ్వు తెచ్చుకున్నవి. దేవుడి చేతుల్లో ఉంటే ఆయనని కాపాడుకోవడా? దేవుడు మార్గంలో ఉంటే నిన్ను ఆస్వాదించడా? దేవుడు మార్గంలో ఉంటే నీకు ఆరోగ్యం ఇవ్వడా? దేవుడు మార్గంలో ఉంటే నీకు నెమ్మదివరా? ఎప్పుడైతే దేవుడి చేతుల్లోంచి దేవుడి మార్గంలోంచి అడుగులు బయటకు వేస్తావో దేవుడికి అవకాశం కోల్పోతా. నీ జీవితం అపవాది చేతుల్లో పడుతుంది. ఇక దేవుడు మాట వినడం మానేస్తావు. అపవాది చేతుల్లో పడిన తర్వాత మంచిది కనబడదు, నీతిని కనబడదు, యథార్థి కనబడదు. నువ్వు చేసినంతా కూడా చెడుకారులకు వెళ్ళిపోతావు, చెడ్డత్రోలకు వెళ్ళిపోతావు. చెడిపోయిన మనిషికి దేవుడు దూరంగా ఉంటాడు, చెడ్డ వారికి దేవుడు దూరంగా ఉంటాడు. దూరంగా దేవుడు ఉంటే చాలు, మనిషి జీవిత కాలం అంతా కూడా ఏడిపే మిగులుతుంది. దేవుడి స్తోత్రం. ఏ కుటుంబానికి దేవుడు దూరం అయిపోతాడో, ఏ వ్యక్తికి దేవుడు దూరం అయిపోతాడో అంతకంటే శాపం ఉండదండి. కష్టాలు దేవుడు పెట్టక్కర్లా, బాధలు ప్రభు పెట్టక్కర్లా. నేను విడిచిపెట్టి దూరం వెళ్ళిపోతే చాలు, ఆటోమేటిక్ ఏం క్యూలో ఉంటాయంటే కష్టాలు క్యూలో ఉంటాయి, బాధలు క్యూలో ఉంటాయి, అనారోగ్యం క్యూలో ఉంటాయి, అప్పులు క్యూలో ఉంటాయి, సాతాను క్యూలో ఉంటుంది. దేవుడి చేతుల్లో ఉన్నప్పుడు ఇవన్నీ భయపడి బయట ఉంటాయి. దేవుడి చేతి దాటిన తర్వాత ఇవన్నీ ఎక్కడికి వస్తాయంటే నీ ఇంటిలోకి, నీ జీవితంలోకి, నీ బతుకులోకి వస్తాయి. ఇక జీవిత కాలం అంతా ఏం చూస్తావంటే కష్టాలే నీవు చూస్తావో అయ్యా, బాధలే నీవు చూస్తావో అమ్మా, కష్టాలే నీవు చూస్తావో అమ్మా, బాధలే నీవు చూస్తావో అమ్మా. పరుగుల పరుగులు పరుగుల పరుగులు పరిగెత్తిగా సుఖమే నీకు కనబడబోతున్నా. పరుగుల పరుగులు పరుగుల పరుగులు పరిగెడుతున్నా, సుఖమే నీకు కనబడబోతున్నా. మనిషి జ్ఞానం మాడుచున్నా, మానవ బలమే మాడుచున్నా, మనిషి జ్ఞానం మాడుచున్నా, మనిషి బలమే జైవే నీవు చూడలేదురా, అవు జైవే నీవు అయ్యాయిరా, జైవే నీవు చూడలేదురా, అవు జైవే నీవు అయ్యాయిరా. ఇదొక దేవుడిని ఎడబాయ దేవుడిని, ఎడబాయ దేవుడిని, ఎడబాయ దేవుడిని, కలకాలము నీవు చెయ్యబట్టుకో, నూరేళ్ళ పాటు నీవెను పట్టుకో, కలకాలము నీవు చెయ్యబట్టుకో, నూరేళ్ళ పాటు దీవెన పొందుకో. హల్లెలూయా. నా జీవితంలో నా చుట్టాలు వదిలేస్తాను, నా బంధువులు వదిలేస్తాను, నా ఊరు వదిలేస్తాను. దేనికోసం? ఆయన చేయి పట్టుకున్నదని. దేవుడు చేయి పట్టుకొని ఆయనకి ఇష్టమైన ఈ లోకంలో చేస్తే చుట్టాలన్నారు నీ చెట్టు పీస్ కదండి. ఎందుకయ్యా చిల్లో ఉన్నానా, ఏం పాపం చేస్తానా? కాదో ఆ మార్గంలో కాబట్టి ఆ రోజు చుట్టాల కోసం దేవుడు మాకు వదిలే కడుపు తినేవాడిని, ఎడమా చెప్పుకూడు తినేవాడిని. ఆ రోజు దేవుడు విడిచిపెడితే మట్టిలో కలిసిపోయేవారు అంటే పిల్లకి బాగా వచ్చింది. ఈరోజు చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఊరు అందరికి యాంటీగా చెప్పండి, దేవుడు మాకు నచ్చదండి. నువ్వు తాగేవరకు అబ్బా ఎంతమంది స్నేహితులు, నువ్వు తాగుబోతుగా ఉంటే ఊరు మొత్తం నీకు స్నేహితులే. అదే నువ్వు మంచిగా మారిపోయాడు, నువ్వు వ్యభిచారిగా ఉంటే నీ బ్యాచ్ బోల్ మంది స్నేహితులు, లోకంలో సినిమా తిరిగే వారికి 100 మంది స్నేహితులు ఉంటారు, తాగుపోతే 100 మంది స్నేహితులు. ఇక్కడ దేవుల్లో బతికేవాడు స్నేహితులు ఉంటారండి, ఈయన ఉంటాడు. హల్లెలూయా. లోక స్నేహితుడిలో పంపిస్తే దేవుడు మార్గం అన్నం పెడుతుంది, దేవుడు మార్గం పోషిస్తుంది, దేవుడు మార్గం బ్రతికిస్తుంది, దేవుడు మార్గం 100 మందికి అన్నం చేస్తుంది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో కూడా దేవుడు మార్గాన్ని కోరుకొని ఆయనకి నచ్చింది చేస్తాను వెళ్ళిపోయా. కళలో కూడా దేవుడు వద్దంటే ఆ మనిషి వదిలేసేవాడిని. దేవుడు ఎక్కువ చెప్పండి,
దేవుడి కంటే లోకాన్ని ప్రేమించి, దేవుడి కంటే బంధువులు ప్రేమించి, దేవుడి స్నేహితులు ప్రేమించి, దేవుడి మార్గంలో బాధ కలిగించిన వెళ్ళిపోయి కొంతసేపు వాళ్ళతో గడుపుతూ ఉంటే నువ్వేమైపోతావా? నీకు ఎవడు అన్నం పెడతాడో? ఎంతకాలం అన్నం పెడతావు? చుట్టాలింటికి వెళ్తావు, ఫస్ట్ రోజు అక్క వచ్చారా అట, దేవుడి స్తోత్రం. ఎవడ మా అక్క వచ్చింది, పెద్ద కొడుకు నిర్ణయించాను, నాటు పెట్టుకోయమంట, దేవుడి స్తోత్రం. ఫస్ట్ రోజు సగం గాల్లో ఉంటుంది, రెండో రోజు ఇది ఇంకా పోలేదు ఏంటి, గుడ్లు తీసుకురండి, గుడ్లు. మూడు రోజు ఇది వెళ్ళలేదు, పప్పు చగిలిపోతాం. నాలుగు రోజు అంటావు ఇంకెలవాడు కాదమ్మా, చూస్తా చూసి చాలు, దేవుడి స్తోత్రం. ఎంతకాలం పోషిస్తావా నిన్ను? ఇలా అంటావు. చచ్చ వరకు పోషిస్తావు, చచ్చ వరకు కాపాడుతావు, చచ్చ వరకు భారం మోస్తాడు, చచ్చ వరకు నీతో ఉంటాడు. ఏ మార్గం అది? దేవుడు మార్గం. నువ్వు మంచివాడిగా మారిపోతే లోకం నచ్చదు. నువ్వు తాగుడు మాంతే లోకానికి నచ్చదు. నువ్వు వ్యభిచారం మాంతే లోకం నచ్చదు. నువ్వు తాగుడులో ఉంటే 10 మంది నీకు మంచి స్నేహితులు ఉంటారు. నువ్వు లోకంలో తిరిగితే అనేక స్నేహితులు ఉంటారు. లోకంలో బొరులుతూ ఉంటే అనేక బంధువులు వెంటాడుతూ ఉంటారు. కానీ మంచివాడిగా మారి దేవుడు మార్గం కోరుకుని పవిత్రంగా బతికితే నీ ఒక్క కన్నెట్టు అంటారో ఇక్కడి నుంచి నీ ఇంటికి రాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఏ పాపం చేశా నువ్వు? తాగుడు మానడం పాపమా? వ్యభిచారం మానడం పాపమా? చెడులోంచి బయట రావడం పాపమా? చెడులోంచి బయటకు వస్తే తల్లి ఆనందపడుతుందిగా, తండ్రి ఆనందపడుతుందిగా, కానీ లోకం ఆనందపడదు. తాగుబోతులు ఆనందపడరు, తిరుగుబోతులు ఆనందపడరు. వాడు తాగేదగా సత్తన సభలకు దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రభు అనుకుంటాడు, చచ్చిన వాడిని బతికించే మార్గం నా మార్గం. దేవుడి స్తోత్రం. ఈ మార్గం నీకు దొరికిన తర్వాత ఎప్పుడు విడిచిపెట్టి గట్టు పట్టుకో. దేవుడి మార్గం నీకు దొరికిన తర్వాత, దేవుడి మాట దొరికిన తర్వాత, దేవుడి స్థలం దొరికిన తర్వాత ఆ స్థలాన్ని గట్టిగా పట్టుకొని, ఆ మార్గాన్ని గట్టిగా పట్టుకొని, కష్టాల్లో కన్నీలో ఉన్న నీవు నీ మార్గం కావాలి తండ్రి ప్రార్థించి వెళ్ళిపోతూ ఉంటే ఏ తల్లిదండ్రులు కష్టాల బిడ్డలు ఉంచుతారా? తన తాకట్టు పెట్టి కష్టాలు పెట్టించుకొస్తారు. నువ్వు దేవుడు బలంగా నమ్ముకొని దేవుడు మార్గంలో ఉండి అడుగులు వేసి వెళ్ళిపోతూ ఉంటే తండ్రి ఆలోచిస్తారు, నా బిడ్డ కష్టాల్లో ఉంది కదా, నా బిడ్డ బాధలు అనుకొని ఎలా తీసుకుని ఆలోచించి ఒక ప్లాన్ వేసి నీ చెయ్యి పట్టుకొని కష్టాల్లో నుంచి, బాధల్లో నుంచి, హే మెదసమే కాంస అభిషేకం మారా, లెదసమే కాంస అభిషేకం మారా, ముందు అభిషేకం మారతా, లెదసమే కాంస అభిషేకం మారతా. నేను ఒక్కసారి చెయ్యి పట్టుకుంటే వారు కీడులో ఉండడు, కష్టాల్లో ఉండడు, బాధల్లో ఉండడు, రోగంలో ఉండడు, అప్పుల్లో ఉండడు, కన్నుల్లో ఉండడు, శాపంలో ఉండడు. వాడు దేవునికర మార్గంలో ఉండడు. వా దేవుడి స్తోత్రం. ఒకసారి దేవుడు మార్గాన్ని పట్టుకొని దాన్ని విడిచిపెట్టక బలముగా నమ్ముకొని ఆయన చెప్పిన మాట విని అడుగులు అడుగేసుకెళ్ళిపోతూ ఉంటే నీ జీవితం కష్టాల బుట్టలో నుంచి, బాధల బుట్టలో నుంచి, కన్నీరు బుట్టలో నుంచి, అప్పుల బుట్టలో నుంచి పూర్ల బుట్టలో పడతావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది కావాలి పూర్ల బుట్ట? దేవుడి స్తోత్రం, దేవుడి స్తోత్రం. మోకరించి ప్రార్థన చేస్తా అందరూ కూడా.